హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. ఈరోజు అయితే మరో సరికొత్త నోటిఫికేషన్ అయితే మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 15/5/2024 తేదీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2 ద్వారా అభ్యర్థులను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకున్న అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా లాగిన్ అయ్యేసి అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ను భర్తీ చేయనున్నారు, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దీని సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అన్న పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ను మొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ఇంపార్టెంట్ వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందడం జరుగుతుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఆర్మీలో 208, అందులో 10 వేకెన్సీస్ ఫీమేల్ కేటాయించడం జరిగింది. నేవీలో 42 వేకెన్సీస్ ఉండడం జరిగింది, అందులో 6 వచ్చేసి ఫీమేల్ కేటాయించారు. ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్కి వచ్చేసి 92, 2 వచ్చేసి ఫీమేల్కి. గ్రౌండ్ డ్యూటీకి వచ్చేసి 18 వేకెన్సీస్, అందులో 2 వచ్చేసి ఫీమేల్కి కేటాయించడం జరిగింది. గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్నికల్కు సంబంధించి 10 వేకెన్సీస్ ఉన్నాయి, అందులో 2 వేకెన్సీస్ ఫీమేల్స్ కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. నావెల్ అకాడమీ 10+2 ఎంట్రీ స్కీమ్ కింద వచ్చేసి 34 వేకెన్సీస్ ఉన్నాయి, అందులో 5 వేకెన్సీస్ని అయితే ఫీమేల్కి కేటాయించారు. మొత్తం 404 వేకెన్సీస్ని ఈ విధంగా నోటిఫికేషన్లో భర్తీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఏజ్ లిమిట్, సెక్స్ అండ్ మెటీరియల్ స్టేటస్ విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్కు అప్లై చేసే అభ్యర్థులు అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ అయి ఉండాలి. మేల్ అయినా ఫీమేల్ అయినా 2 జనవరి 2006, 1 జనవరి 2009 మధ్య జన్మించిన అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్కు అప్లై చేయడానికి అర్హులనైతే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఆర్మీ వింగ్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అది 10+2 స్కీమ్ కింద పాస్ అయి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు. అలాగే సెకండ్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ ఫర్ ద 10+2 స్కీమ్ ఎంట్రీ ద్వారా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి 12th క్లాస్లో పాస్ అయి ఉండి విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ని పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్కు అప్లై చేయాలని అయితే వీరు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అప్లై చేసే ముందు అభ్యర్థులు ఈ విషయాన్ని అయితే గమనించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో అభ్యర్థుల సెలక్షన్ ఎలా ఉంటుందన్న విషయానికి వచ్చినట్లయితే ఫిజికల్ స్టాండర్డ్స్, అలాగే ఆన్లైన్ ఎగ్జామినేషను, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మీ ఫిజికల్ స్టాండర్డ్స్ మెజర్మెంట్స్ని అయితే వారు చూడడం అయితే జరుగుతుందని తెలియజేశారు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ, ఎస్టీ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదని అయితే తెలియజేయడం జరిగింది. మిగిలిన కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని ఆన్లైన్ ద్వారా కానీ లేదా బ్యాంక్కి వెళ్ళి కానీ అప్లై చేయొచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. మనం ముందుగా డిస్కస్ చేసినట్టు దీనికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్లయితే మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ అబిలిటీ నుంచి ఈ మొత్తం 900 మార్కులకైతే క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. వీటికి గాను 2.5 గంట టైం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొత్తం పేపర్ 1లో వచ్చేసి 300, పేపర్ 2లో వచ్చేసి 600, మొత్తం టోటల్ 900 మార్క్స్కి అయితే క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. దీనికి గాను టోటల్ 5 అవర్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు. ఇక్కడ సిలబస్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ పేపర్ 1 మ్యాథమెటిక్స్ సంబంధించి సిలబస్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్లో క్లియర్గా వారు 300 మార్కులకు సంబంధించి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే పేపర్ 2లో జనరల్ అబిలిటీ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి 600 మార్కులకు అయితే ఉంటుంది. దీనిలో పార్ట్ ఏలో ఇంగ్లీషు అలా డివైడ్ చేసి క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. ఈ సిలబస్ సంబంధించి మొత్తం అఫీషియల్ నోటిఫికేషన్లో క్లుప్తంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ అఫీషియల్ నోటిఫికేషన్కు సంబంధించి పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ సిలబస్కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని కూడా నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు లాగిన్ అయ్యేసి
వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్కి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 15 మే 2024 తేదీ నుంచి 4 జూన్ 2024 సాయంత్రం 6 గంటల వరకు అప్లికేషన్ అనేది అయితే ఓపెన్లో ఉంటుందని అయితే వీరు తెలియజేశారు. 4 జూన్ 2024 తర్వాత అప్లై చేసే అప్లికేషన్స్ను రిజెక్ట్ చేయబడతాయని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలి అన్న విషయానికి వచ్చినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యేసి ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ని అయితే ఫిల్ చేసి అలాగే మీ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వన్ టైం రిజిస్ట్రేషన్లో మాడిఫికేషన్స్ చేసుకోవడానికి 11/6/2024 తేదీ వరకు అయితే వీరు టైం కల్పించడం జరిగింది. అప్పట్లోపు మీరు ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు అని అయితే వీరు నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్.